ఇది ఒక ఘటనకు సంబంధించి సాక్షి పేపర్ తెలంగాణ ఎడిషన్లో వచ్చిన వార్త. వార్తలో ఏముందంటే సాగర్లో కిడ్నాప్ అయిన వ్యక్తి హత్య, భూ వివాదాల కారణంగా అంతమొందించిన అల్లుడు. ఇప్పుడు అదే సాక్షి మీడియాలో ఏపీ ఎడిషన్లో ఏమొచ్చిందో చూద్దాం. పింఛను కోసం వస్తే పాశవికంగా హత్య, పొరుగు రాష్ట్రంలో తలదాచుకున్న ప్రాణం తీశారు. పల్నాడు జిల్లా పశువేములలో టీడీపీ గూండాల ఘోరం. తన పొలంలోనే వైఎస్ఆర్సీపీ నేత హరిశ్చంద్ర మృతదేహం లభ్యం. గొంతు కోసి ముఖంపై యాసిడ్ పోసిన దుండగులు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి. వాస్తవానికి తెలంగాణ ఎడిషన్లో రాసిన వార్త నిజం. కానీ ఏపీలో మాత్రం టీడీపీని దోషిగా ఆ పేపర్లో తప్పుగా చిత్రీకరించడం జరిగింది. ఎప్పుడూ విలువలు, విశ్వసనీయత అని మాట్లాడే జగన్ తన సొంత ఛానల్లో నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలను రాస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడం చూస్తుంటే సొంత పార్టీ శ్రేణులకే చిరాకు వస్తోంది. ఇలాంటి అబద్ధాలు, అసత్యాలు ప్రచురించి లాభం పొందాలనే జగన్ ఆలోచన ఆయన్ను ప్రజల్లో మరింత దిగజారుస్తుందే కానీ ఎటువంటి ఉపయోగం ఉండదు.